శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మనకి ఈ చెప్పుకోబోయేటటువంటి 29 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ వారంలోనే 3వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం అవుతూ ఉన్న శుభ సందర్భాన మా ప్రేక్షకులందరికీ కూడా ఒక సూచన ఏమి చేస్తూ ఉన్నానంటే, గ్రహస్థితులలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు మారుతూనే ఉంటాయి గ్రహస్థితులు. అంటే అది ఒక్కొక్క డిగ్రీ మారుతాయి. ఒక్కొక్కసారి ఒక నిమిషమే మారుతుంది. అలాగే చంద్రుడు 2:30 రోజుకి మారుతున్నారు. ఇలా గ్రహగతులలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. ఎవ్వరికైనా గాని, ఏ రాశి వారికైనా గాని, ఈ వారం మన గ్రహగతులు బాగలేదే అనేటటువంటి చింత వద్దు. సాక్షాత్తు అమ్మవారు నెలకొని ఉంటుంది ఇప్పుడు. ఆలయాలలో, అలాగే మన గృహంలో చేసుకునేటటువంటి పూజా మందిరంలో, మనం ఎక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటున్నామో అక్కడ, ఇలా మన తలపులలో, ఆలోచనల్లో, కళ్ళలో అమ్మవారి యొక్క ఆకారమే స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఇక ఆలయాలలో అయితే తప్పనిసరిగా అమ్మవారి యొక్క రూపాన్ని, ఏ రోజు అవతారం యొక్క రూపాన్ని ఆ రోజు వేసి చక్కగా చాలా ఘనంగా పూజలు చేస్తారు. ఇంట్లో పూజ చేసుకోండి, లేదా ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి, లేదా దాన ధర్మాలు చెయ్యండి. ఏ రూపకంగా అయినా అమ్మవారిని దర్శించినా, స్తోత్రపారాయణాలు చేసినా, దర్శించినా, స్మరించినా, పూజించినా, ఏ రూపకంగా మీరు అమ్మని దర్శించినా ఈ గ్రహగతులు ఏవి మిమ్మల్ని బాధించవు. గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. 29 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ వరకు గల కాలానికి వృషభ రాశిలో గురువు గారు, మిథున రాశిలో కుజుడు, సింహరాశిలో చంద్రుడు, అలాగే రవి, బుధ, కేతువులు కన్య రాశిలో, శుక్రాచార్యుల వారు తులారాశిలో, వక్రించిన శని గారి యొక్క స్థితి కుంభరాశిలో, అలాగే రాహు యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా, ఇక గ్రహ గతుల్లో వచ్చిన మార్పులు ఏమున్నాయి వారాంతానికి అని చూస్తే, ఒక్క చంద్రుని యొక్క స్థితి మారుతూ ఉంది. చంద్రుని యొక్క స్థితి తులారాశికి వచ్చి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా అవి సంచారం ఎక్కడ చేస్తూ ఉన్నాయో అక్కడనే ఉన్నాయి. అంటే ఇంకా వాటి కాల పరిమితి అవ్వలేదు. కాబట్టి అక్కడనే ఉన్నాయి. చంద్రుడు ఒక్కరే మారి ఉన్నారు. అయితే ఇక్కడ చంద్ర శుక్రుల కలయిక జరుగుతూ ఉంది వారాంతంలో. చాలా అద్భుతమైనటువంటి లలిత కళలు వృద్ధి చెందుతాయి. కళాకారులకి చాలా చాలా బావుంటుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క దృష్టి రవి, బుధ, కేతువుల మీద పడుతోంది. విపరీతమైనటువంటి దైవభక్తి పెరుగుతుంది. చక్కటి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరుగుతుంది. కొంచెం కోపం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వక్రించిన శనిగారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా, శుక్రుడి యొక్క స్థితి తులారాశిలో ఉంటూ ఉండగా, బుధుడు ఉచ్ఛలో ఉన్నారు. ఇది ఈ 3 గ్రహాల యొక్క స్థితి స్వస్థానంలో ఉంటున్నాయి. ఇది చాలా హర్షించదగ్గ ఫలితాలన్నమాట. అంటే ప్రతి మనిషికి కూడా ఏదో విధంగా అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఇక్కడ రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఉండగా, బుధుడు ఉచ్ఛలో ఉంటూ ఉన్న కారణంగా భద్ర మహాపురుష యోగం కూడా ఇక్కడ వర్తిస్తుంది. ఇవన్నీ కూడా చాలా మంచి వ్యాపార దక్షతని, కీర్తి ప్రతిష్టల్ని తెలియచేస్తూ ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క పంచమ దృష్టి కూడా కన్యా రాశి మీద ఉండడము, రవి, బుధ, కేతువుల మీద ఉండడము, చక్కటి జ్ఞాన సముపార్జన, అలాగే జ్ఞానం ఎక్కువగా వృద్ధి చెందడము, లాంగ్వేజెస్ బాగుండడము, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ఆ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి చాలా చాలా బాగుండడము, ఆధ్యాత్మిక చింతన పెరగడము, గురువులకి సంబంధించి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉండడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పి తెలియజేస్తూ, ఇక రాసుల్లోకి వెళ్దాం. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ద్వితీయంలో గురువుగారు, తృతీయంలో కుజుడు, అలాగే షష్టంలో రవి, బుధ, కేతువులు. ఇక లాభస్థానంలో వక్రించిన శనిగారు. ఏమి కావాలండి?
6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే అది మామూలు విషయమా? అసలు ఎట్టి పరిస్థితిలో మామూలు విషయం గాదు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ధనము చాలా బాగా చేతికొస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోని విధంగా ఆదాయాలుంటాయి. వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ధన లాభాలు, పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి. అలాగే మీ వాక్ సంపద పెరుగుతుంది. వాగ్ధాటి చాలా చాలా బావుంటుంది. అనేక విధాలుగా మీరు ఉత్సాహవంతమైన జీవితాన్ని చూస్తారు. అన్ని విధాలుగాను. వైవాహిక జీవితం బావుంది. పబ్లిక్ ప్రాపర్టీస్ గురించిన ఆ పోరాటం ఏదైతే ఉన్ ఉందో అలా ఉన్న వాళ్ళకి చాలా బావుంది. అలాగే దైవభక్తి బాగా పెరుగుతోంది. ధర్మ కార్యాలు చేస్తారు. పబ్లిక్‌కి సంబంధించి సహాయ సహకారాలు అందిస్తారు. మాతృవర్గ రీత్యా బావుంది. పితృవర్గ రీత్యా బావుంది. కార్మికులకి, కర్షకులకి, నేత పని వారికి, చది వారందరికీ బావుంది. స్త్రీలకి బావుంది. విద్యార్థులకి బావుంది. అసలు బాలేదు అని చెప్పడానికి లేదు. అందరికీ చాలా అనుకూలమైన ఫలితాలున్నాయి. 6 గ్రహాలంటే అసలు మాటలు కాదు. అందులోనూ షష్ఠ స్థానంలో బుధాదిత్య యోగము చాలా బాగా పనిచేస్తూ ఉంది. సంతానం బావుంటారు. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. మనోల్లాసం పెరుగుతుంది. దూరభార ప్రయాణాలన్నీ కూడా లాభిస్తాయి. స్థాన చలనం ఉంటుంది. అలాగే లాభిస్తాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలుంటాయి. మనోబలం పెరుగుతుంది. ధైర్యం పెరుగుతుంది. చక్కగా దైవభక్తి పెరుగుతుంది. అన్ని విధాలుగాను చాలా బావుంది, చాలా బావుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే రాజకీయ నాయకులకి కూడా చాలా చాలా బావుంది. అలాగే ఇక్కడ చూడండి వారాంతానికొచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి శుక్రాచార్యుల వారితో కలిసింది. ఇక కళాకారులకైతే అద్భుతమైనటువంటి ప్రయోజనాలుంటాయి. కళా పోషకులకి, కళారాధకులకి, కళాకారులకి వీరందరికీ గూడా చాలా చాలా బావుంటుంది. అలాగే కళలకి సంబంధించిన వృత్తులు ఉన్నవారికి, వృత్తులు గాని, వ్యాపారాలు కానీ, ఈ కెమెరాకి సంబంధించిన, స్క్రీన్‌కి సంబంధించిన, అలాగే ప్రింటింగ్ ప్రెస్‌లకి సంబంధించిన, సినిమాకి సంబంధించిన, పేపర్‌కి సంబంధించిన, ఇలాంటి వాటన్నిటికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఉన్నవాళ్ళకి, కళలకి రిలేటెడ్‌గా ఉన్న వాళ్ళకి చాలా అత్యద్భుతమైన అవకాశాలుంటాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంత బావుంది అని జెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అనుకోని విధంగా మీకు అదృష్టం కలసి వచ్చి మిమ్మల్ని ఉన్నత స్థితిలో కూర్చోబెట్టింది అని చెప్పి మీరు భావిస్తారు. ఇన్ని సంవత్సరాలు లేదా కొన్ని నెలలు మీరు పడిన కష్టం ఏ విషయంలో అయితే ఉందో అదంతా గూడా అక్కరకి వచ్చేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు అని చెప్పి తెలియజేస్తూ, అన్ని రంగాల వారికి కూడా దుర్గా అమ్మవారి యొక్క దుర్గా సప్తశతి పారాయణ చేసుకోవలసిందిగా సూచన చేస్తూ, మేషరాశి వారికి చాలా అత్యద్భుతమైన కాలం నడుస్తూ ఉన్న కారణం చేత ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. అలాగే అద్భుతమైన ప్రణాళికలు తయారు చేసుకోవచ్చు. వాటన్నిటినీ కార్యరూపంలోకి పెట్టుకోవచ్చు. అనేక విధాలా బావుంది. ఉద్యోగం బావుంది. వ్యాపారం బావుంది. అనేక విధాలా చాలా సంతృప్తికరమైన జీవితం ఉంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నమస్కారం.